ఇల్లంతకుంట మండల ప్రజలకు పోలీసు వారి సూచనలు. ఇటీవలి కాలంలో ఈ సైబర్ నేరగాళ్ళు విచ్చలవిడిగా ఫోన్లను హ్యాక్ చేసి, అంటే వివిధ రూపాల్లో, లింకుల రూపంలో కానీ అప్లికేషన్స్ రూపంలో ఏపీకేలు వివిధ గ్రూపుల ద్వారా వివిధ వ్యక్తుల యొక్క, అంటే మన దగ్గర వ్యక్తులే వాట్సాప్లు హ్యాక్ చేసి వాటి నెంబర్ల ద్వారానే మన గ్రూపులకు పంపించేసి, మన లోకల్లో ఉన్న గ్రూపులకు పంపించి యాప్స్ ఏదైతే ఉందో ఎస్బీఐ రివార్డ్స్ అని, పిఎం కిసాన్ అని, లేకపోతే ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ అని, క్రెడిట్ కార్డ్ అని వివిధ రూపాల్లో అప్లికేషన్స్ పంపించి మన యొక్క ఫోన్ని వాళ్ళు ఆధీనంలోకి తీసుకొని హ్యాక్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఫోన్లో ఎవరైతే ఫోన్పేలు, గూగుల్ పేలు ఉంటాయో వాటి క్రెడెన్షియల్స్ వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మన యొక్క అకౌంట్ నుంచి డబ్బులు దొంగిలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ వాట్సాప్లలో వచ్చే లింకుల ద్వారా కానీ లేదా ఏపీకే ఫైల్స్ ద్వారా ఎవరు కూడా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు. అవి ఎవరైనా ఉంటే అలా స్ప్రెడ్ అయినట్టుంటే వెంబడే ఆ యొక్క గ్రూప్ అడ్మిన్ దాన్ని డిలీట్ చేస్తే మనం దాన్ని ప్రివెంట్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ కొంచెం అప్రమత్తతో ఉండాలి. ఏదైనా లింకులు కానీ క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ మధ్యలో టెలిగ్రామ్లో కూడా మీ ఫోటోలు వెబ్సైట్లో ఉన్నాయి, ఈ లింకులో చూస్తే మీ ఫోటోలు ఓపెన్ అవుతాయి అని చెప్పేసి కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. అలాంటి వచ్చినప్పుడు కూడా ఎలాంటి మనం లింకులు నొక్కవద్దు. లింకులు నొక్కినట్టయితే మన ఫోన్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఆ లింక్ రూపంలో మన ఫోన్లోకి సైబర్ క్రిమినల్స్ పెట్టినటువంటి ఆ కోడ్ ప్రవేశించి మన ఫోన్ హ్యాక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అలాంటి లింకులు నొక్కవద్దు, అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయవద్దు. ఇది మా యొక్క పోలీసు వారి సూచన.